బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పై దొంగ వీడియోలు తయారు చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసిందన్నారు. ఇలాంటి పనులు కరీంనగర్లో చేస్తే ప్రజలు బొంద పెడతారన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో కేటీఆర్ ఉన్నాడన్న బండి సంజయ్ తనపై పోటీకి బీఆర్ఎస్ పక్క జిల్లా నుంచి అభ్యర్థిని తెచ్చుకుందని, కేటీఆర్ వస్తే వేములవాడ కొండగట్టుకు ఏం చేశానో చెప్తానని సవాల్ విసిరారు బండి సంజయ్. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. ఇక రాజకీయాలు నీకేం తెలుసు, ప్రజల బాధలు నీకేం తెలుసు. పైకి ఊడిపడ్డ పారాషూట్ లీడర్ను ఫీల్డ్ కొడుకును నేను కాదు. మా అయ్య పేరు చెప్పుకొని రాలే, నేను మా తాత పేరు చెప్పుకొని రాలే. కిందికి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను. నేను నువ్వేం చేస్తున్నావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టక్క నచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటీ కానీ తోపు కానీ చెప్పి మీ అయ్య పేరు చెప్పొచ్చి నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ నువ్వు నా గురించి మాట్లాడేది. రమన్, మీ అయ్య రమన్ సవాల్ చేస్తున్నా. రమన్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యేస్తే చలో వెమ్లవాడ గుడి దగ్గరన కొండగట్టు గుడి దగ్గరన నేను చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని మూసుకొని ఇట్లా పడు. నీ అహంకారం మీద చూపడితే ఒక్కడు ఇంకా అధికారం అనుకుంటున్నావు. బిడ్డ 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియోలు తయారు చేయనంటాడు. ఈ పంట మన బట్టలు ఓడిసి కొడతాం ఒక్కొక్కరిని. మీ జాగిరి కాదీడ అవ్వంది, నీ కుటుంబ జాగిరి కాదీడ. దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు ఇంకా.